ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు మరమ్మతులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఇక కాళేశ్వరం మరమ్మతులపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఇక దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఆయన. నీటిపారుదల శాఖ, సిడబ్ల్యూపీఆర్సీ అలాగే బరాజుల నిర్మాణ సంస్థలు డిజైన్ కన్సల్టెంట్ తో టీం ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ప్రతి పనిలో కేంద్ర జల సంఘం సభ్యులుండేలా చూడాలన్నారు రేవంత్. ఇక మేడిగడ్డ బ్యారాజ్ దగ్గర 500 బోర్ హోల్స్ తవ్వాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని కూడా చెప్పారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. ఇక డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నిధుల సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. బరాజ్ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బరాజ్ పటిష్టతపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని సందర్భంగా ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు మరమ్మతులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కాళేశ్వరం మరమ్మతులపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఆయన. నీటిపారుదల శాఖ, సిడబ్ల్యూపీఆర్ఎస్ అలాగే బరాజుల నిర్మాణ సంస్థలు డిజైన్ కన్సల్టెంట్ తో టీం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో కేంద్ర జలసంఘం సభ్యులుండేలా చూడాలన్నారు రేవంత్. మేడిగడ్డ బ్యారాజ్ దగ్గర 500 బోర్ హోల్స్ తవ్వాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని చెప్పారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నిధుల సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. బరాజ్ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బరాజ్ పటిష్టమైన అధ్యయనం చేయాల్సిందని ఈ సందర్భంగా ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్ పాల్గొన్నారు.